విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 43. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నాన్సీకి చాలా నర్వస్గా అండ్ కొంచెం కంగారుగా ఇంకొంచెం భయంగా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో కార్ డ్రైవ్ చేస్తూ మనోజ్ చెప్పిన రెస్టారెంట్ ముందు కార్ పార్క్ చేసి తనను ఒకసారి మిర్రర్లో చూసుకొని కార్ దిగుతుంది. జైను రమ్మని చెప్పాను, వస్తున్నా అని టెక్స్ట్ కూడా చేశాడు, ఇప్పుడు వస్తున్నాడా లేదా అని అనుకుంటూనే జైకి కాల్ చేస్తుంది. కానీ జై కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడున్నావు జై అని జైకి మెసేజ్ సెండ్ చేసి ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది. నాన్సీ మనోజ్ చెప్పిన టేబుల్ దగ్గరికి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న మనోజ్ వైపు చూస్తుంది. వైట్ టీషర్ట్ మీద మెరూన్ ఫుల్ స్లీవ్స్ డిజైనర్ షర్ట్ విత్ కార్గో జీన్స్ అండ్ మెడలో చైన్తో సింపుల్గా ఉన్న చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్న మనోజ్ని చూసి నాన్సీకి చాలా పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. తను వచ్చి 10 minutes అవుతున్నా మ్యాక్బుక్లో ఏదో సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న మనోజ్ని చూసి రెస్టారెంట్కి వచ్చినా సరే వర్క్ చెయ్యాలా, హో గాడ్ జై కంటే ఎక్కువ వర్క్ హాలిక్లా ఉన్నాడే అని అనుకుంటూ తను వచ్చినట్టు ఉఫ్ఫు ఉఫ్ఫు అని దగ్గుతూ మనోజ్ తనని చూసేలా చేస్తుంది నాన్సీ. నాన్సీ వాయిస్కి తల పైకెత్తి చూసిన మనోజ్ నాన్సీని చూసి షాక్ అవుతూ హాయ్ అని పైకి లేచి నిల్చుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ డిడెంట్ సీ యూ అని పక్కన పెట్టిన బొకే చేతిలోకి తీసుకొని మరోసారి హాయ్ అంటూ నాన్సీకి చిరునవ్వుతో బొకే అందిస్తాడు. హాయ్ మనోజ్ గారు అని బొకే తీసుకుంటూ చైర్లో కూర్చోబోతూ ఉంటే 1 second అని చైర్ వెనక్కి పుష్ చేసి నాన్సీ కూర్చున్న తర్వాత తను కంఫర్ట్గానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని మనోజ్ కూడా నాన్సీ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటే చిన్న స్మైల్ ఇస్తాడు. నిజంగా నిన్న నేను చూడలేదు నాన్సీ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఎదురుగా ఎవరున్నారో కూడా చూడనంత వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక మేము ఎలా కనిపిస్తాం చెప్పండి? అయినా నన్ను మీట్ అవ్వడానికి వచ్చి ఇలా వర్క్ చేయడం ఇట్స్ నాట్ ఎ ఫేర్ మనోజ్ గారు. అయ్యో సో సారీ నాన్సీ, నేను నిజంగా నిన్ను మీట్ అవ్వడానికే వచ్చాను, బట్ ఇంపార్టెంట్ మెయిల్ పంపించాలి, సో ఆ వర్క్లో బిజీగా ఉండి నిన్ను చూడలేదు. జస్ట్ 1 minute అంటూ ఆ మెయిల్ వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేసి మ్యాక్బుక్ క్లోజ్ చేస్తూ సో ఇప్పుడు చెప్పు నాన్సీ, ఏం తీసుకుంటారు? నో నాకేం వద్దు, నేను ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాను, మీరు బ్రేక్ఫాస్ట్ మీకోసం ఆర్డర్ ఇవ్వండి అని చేతులు నలుపుకుంటూ టెన్షన్గా ఆన్సర్ ఇస్తుంది. అదేంటి నాన్సీ, ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు, సడన్గా ఇలా టెన్షన్ అవుతున్నావేంటి? నీకు ఇక్కడ కంఫర్ట్గా లేదా? పోనీ వేరే రెస్టారెంట్కి ఏమైనా వెళ్దామా అని చైర్ నుండి లేవబోతాడు. లేదు 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 మనోజ్ గారు, నేను కంఫర్ట్గానే ఉన్నాను, కాకపోతే కొంచెం నర్వస్గా ఉంది అంతే అని చిన్న స్మైల్ ఇస్తుంది. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో. రిలాక్స్ నాన్సీ, ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు. మీ పేరెంట్స్ అండ్ మా పేరెంట్స్ మధ్య నువ్వు మాట్లాడడానికి ఇలా టెన్షన్ అవుతావనే కదా ఇక్కడ అరేంజ్ చేశాను. లుక్, ఇందులో ఫోర్స్ ఏమీ లేదు, నీకు నచ్చితేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం, ఫీల్ ఫ్రీ. బియర్డ్ ఉందని నన్ను రౌడీ అనుకోకండి నాన్సీ, చూడ్డానికి కొంచెం అలానే ఉంటానేమో కానీ నేను చాలా సెన్సిటివ్ అండ్ ఇన్నోసెంట్, మీరు నన్ను నమ్మొచ్చు. మనోజ్ ఫ్రెండ్లీ నేచర్ అండ్ తను వేసే జోక్స్కి నాన్సీ కాసేపటికి ఫ్రీ అవుతూ మనోజ్తో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికైనా చెప్పండి, ఏం తింటారు? వద్దు తినను అని మాత్రం అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మీ టెన్షన్ చూస్తేనే తెలుస్తుంది మీరు కాఫీ కూడా తాగలేదు అని. సో చెప్పు నాన్సీ, ఏం తింటావు? నాన్సీ కాసేపు ఆలోచించి ఇడ్లీ చాలు మనోజ్ గారు. హబ్బా, మళ్ళీ గార్లు బోర్లు అని స్టార్ట్ చేశారా? అయినా ఇడ్లీ ఒక్కటేం సరిపోతుంది నాన్సీ అంటూ వెయిటర్ని పిలిచి ఇడ్లీ, మసాలా దోశ, పెసరెట్ అని ఇంకొన్ని ఐటమ్స్ చెప్పి అవన్నీ రాగానే నాన్సీ ప్లేట్లో ఒక్కొక్క ఐటమ్ సర్వ్ చేస్తూ ఉంటాడు. నేను ఇన్ని తినలేను మనోజ్ గారు, చాలు అంటున్నా సరే జస్ట్ టేస్ట్ చేయండి అని నాన్సీ కడుపు నిండా తినేలాగా చేసి ఆఖరిగా ఇద్దరి కోసం టీ ఆర్డర్ చేస్తాడు. నాన్సీ టీ తాగుతూ ఇంకా అక్కడికి రాని జై కోసం అటు ఇటు కళ్ళతోనే వెతుకుతూ ఉంటుంది. నాన్సీ వైపు చూస్తున్న మనోజ్ నాన్సీ ఎదురుగా తను ఉన్నా తన కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉండడం అబ్జర్వ్ చేస్తాడు. నాన్సీ, ఏమైంది? ఎవరైనా రావాలా ఆర్ ఎవరి కోసమైనా వెతుకుతూ ఉన్నావా? మనోజ్ క్వశ్చన్కి నాన్సీ ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం అవ్వక అది అది అని చెప్పబోతూ ఉండగా ఎదురుగా వస్తూ కనిపిస్తాడు జై. అప్పటి వరకు టెన్షన్ పడ్డ నాన్సీకి జైను చూడగానే కొండంత ధైర్యం రావడంతో నవ్వుతూ పైకి లేచి జైకి ఎదురుగా వెళ్తుంది. నాన్సీ ఎక్కడికి అని అంటూ ఉన్నా సరే మనోజ్ నాన్సీ జైను హక్ చేసుకోవడం చూసి జైధీర్ వర్మ ఇతను నాన్సీకి ఎలా తెలుసు అని అలా ఆలోచిస్తూ తన వైపు వస్తూ ఉన్న ఇద్దరిని బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటాడు మనోజ్. జై గురించి ఆలోచిస్తూ డల్గా కూర్చోనున్న ఆద్య
తన పక్కకి వచ్చి కూర్చుంటుంది మాయ. హాయ్ వదినా అని నవ్వుతూ వచ్చి కూర్చుంటూ డల్గా కూర్చొనున్న ఆద్యాని చూసి, ఏమైంది వదినా, ఎందుకలా డల్గా ఉన్నావు? అన్నయ్యకి నీకేమైనా గొడవ జరిగిందా అని కంగారుగా అడుగుతుంది. స్టాప్ ఇట్ మాయా, నేను డల్గా ఉంటే నేను మీ అన్నయ్య గొడవ పడ్డట్టేనా? ఎవరు చెప్పారు అలా అని? ఇందాక కూడా డాడ్ అలానే అన్నాడు. నేను మూడ్ ఆఫ్లో ఉంటే దానికి జై ఎలా రీజన్ అవుతాడు అని తనకు తెలియకుండానే జైకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆద్య. పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నా ఎవరు ఏం క్వశ్చన్ చెయ్యరు, పెళ్లి తర్వాత నువ్వు ఇలా ఉంటే మాత్రం ఎవరైనా నువ్వు జై గొడవ పడ్డారనే అనుకుంటారు అంటూ అక్కడికి వస్తుంది శైలు. హుఫ్, వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఇదిగో వచ్చేసావు. అయినా నా లైఫ్లో విలన్స్ ఎవరూ లేరు అనుకునేదాన్ని, అది రాంగ్ అని ఎవ్రీ టైం నువ్వు ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. నా లైఫ్లో ఫస్ట్ విలన్ నువ్వే మామ్. అరే, కూతురు అత్తారింటికి వెళ్తుంది అన్న దిగులు నీ మొహంలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. నేను నీలాగా హార్ట్లెస్ పర్సన్ని కాదు కదా, అందుకే నా పేరెంట్స్ని మిస్ అవుతున్నా అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నువ్వు ఎంత ఫీల్తో చెప్పినా నువ్వు నా గురించి దిగులు పడవని నాకు బాగా తెలుసులే, కానీ ఒకవేళ మిస్ అయితే మీ డాడ్ని మిస్ అవుతావు, కానీ నన్నెందుకు అవుతావులే? కవరింగ్లు ఆపి అసలు ఎందుకు అలా ఉన్నావో చెప్పు. అందుకే ఇంటెలిజెంట్ అమ్మకి పుట్టకూడదు. అదే ఓల్డ్ డేస్లో చూడు, అమ్మలు చీరకంగు కప్పుకొని కిచెన్లోని ఫెవికాల్ వేసి అందించినట్టు అత్తుకొని ఏం చెప్పినా నమ్మేసేవారు. ఇప్పుడు అలాంటి అమ్మలు మ్యూజియంలో తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదు. శైలు నడుము మీద చేతులు పెట్టుకుని సీరియస్గా చూడడం చూసి ఆద్య శైలు నడుము చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటూ, నిజంగా మిస్ అవుతున్నాను మామ్, రేపటి నుండి నీతో ఇలా ఆర్గ్యూ చేయడానికి నేను ఉండను కదా అని బాధగా అంటూ ఉంటే శైలు కూడా ఎమోషనల్ అవుతూ ఆద్య నుదుటిన ముద్దు పెడుతూ, మిస్ యూ ఆద్య, మమ్మల్ని ఎప్పుడైనా చూడాలి అనిపించినా వెంటనే వచ్చేసే అంటూ ఆద్య తల నిమురుతూ చెప్తుంది. వాళ్ళ బాండింగ్ చూసి అందరూ కూడా కొంచెం ఎమోషనల్ అవుతూ ఫేస్ డల్గా పెట్టడం చూసిన మాయ అందరినీ డైవర్ట్ చేయడం కోసం, అవును వదినా, ఇందాక నీ లైఫ్లో ఇద్దరు విలన్స్ ఉన్నారు అన్నావు కదా, ఒకటి అత్తయ్య అయితే మరి సెకండ్ విలన్ ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు, నా విలన్ హస్బెండ్ అనగానే అందరూ కూడా నవ్వుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటారు. రాహుల్, ఏంటిది? అసలు హరీష్ని ఎవరు తీసుకెళ్ళుంటారు? అయినా వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? హరీష్ ఏమయ్యాడు? చిన్న క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు అంటే వాడు ఎవరై ఉంటాడు? నాకు చాలా టెన్షన్గా ఉంది. హరీష్కి ఏం అవ్వదు కదా? వాడి గురించి మామ్ చాలా వరిగి అవుతుంది. డాడీకి ఈ విషయం గురించి తెలిస్తే వామ్మో, ఊహించడానికి కూడా చాలా భయంగా ఉంది. హరిని, నీకెవరి మీదైనా డౌట్ ఉందా అని ఏదో ఆలోచిస్తూ అంటాడు రాహుల్. డౌటా? లేదు. ఎందుకలా అడిగావు? నీకెవరి మీదైనా డౌట్ వచ్చిందా? అవును, బట్ కన్ఫామ్గా వాడే అని చెప్పలేను. జస్ట్ అది నా డౌట్ మాత్రమే. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? జైధీర్ వర్మ. వాట్? చెప్పాగా అది నా డౌట్ మాత్రమే అని. కానీ జైకి ఆ అవసరం ఏంటి? తను కిడ్నాప్ చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాడు కదా. అయినా హరీష్ని కిడ్నాప్ చేసి జై ఏం చేస్తాడు? అప్పుడు అవసరం లేకపోయినా ఇప్పుడు జైకి అవసరం ఉండొచ్చు, అండ్ ఉంది కూడా. ఏం చెప్తున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పు రాహుల్, అసలే చాలా చిరాగ్గా ఉంది. రితిక. రితిక? మొద్దు, ఇంకా అర్థం కాలేదా? మనం వాళ్ళని ఏడిపించడానికి రితికాని కిడ్నాప్ చేసి ఎలా ఆడుకుంటున్నామో వాళ్ళు కూడా అదే వేలో మన దగ్గర నుండి రితికాను సేవ్ చేయడానికి హరీష్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా. రాహుల్ చెప్పింది విన్న హరిణికి అది నిజమే అనిపించింది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను అని ఆలోచనలో పడుతుంది హరిణి. కానీ ఏంటక్క, నన్ను తప్పించడానికి హెల్ప్ చేయనని మాత్రం చెప్పకు. ఇప్పుడు నాకున్న హోప్ నువ్వు ఒక్కటే, ప్లీజ్ హెల్ప్ మీ అక్క అంటూ ఆ అమ్మాయి చేతులు పట్టుకొని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అడుగుతుంది రితిక. అయ్యో ఏడవ్వాకు, నీకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనక్క, ప్లీజ్ అక్క, నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళు. అది కాదురా, ఇప్పుడు ఆ దరిద్రుడు ఫ్లాట్లోనే ఉన్నాడు అని రాహుల్ ఎక్కడ రూమ్ దగ్గరికి వస్తాడో అని డోర్ వైపు చూస్తూ, వాడికి డౌట్ రాకూడదు అని నేను డోర్ కూడా క్లోజ్ చేయలేదు. నీ ఏడుపు కానీ వింటే వాడు వచ్చేస్తాడు, నువ్వు ఏడవకుండా నేను చెప్పేది విను. రితిక అమ్మాయి చెప్పినట్టే కన్నీళ్లు తుడుచుకొని తన వైపు చూస్తుంది. ఆ రాహుల్ రేపు ఇక్కడ ఉండడంట, బయటకు వెళ్తున్నాడు. కాబట్టి నిన్ను తప్పించడానికి నాకు చాలా ఈజీ అవుతుంది. వీడు ఉండగా నేను నిన్ను తప్పించలేను, అర్థం చేసుకోరా. ఈ ఒక్కరోజు ఏదోలా ఓపిక పట్టు, రేపు మార్నింగ్ 10 గంటల్లోగా నిన్ను ఇక్కడి నుండి తప్పించేస్తాను.
వాడు బయటకు వెళ్తే ఫ్లాట్ లాక్ చేసుకొని వెళ్తాడు కదక్క, మరి నన్ను ఎలా తీసుకెళ్తావు? ఆ విషయం నాకు కూడా తెలుసు, అందుకే ముందు జాగ్రత్తగా ఈ ఫ్లాట్ డూప్లికేట్ కేసు రెడీ చేయించి అవి నా దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి. రితిక ఆనందంగా ఆ అమ్మాయిని హత్తుకొని, మీరు చేస్తున్న ఈ హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోలేను, థ్యాంక్ యూ అక్క. ఆ అమ్మాయి నవ్వుతూ రితిక తల నిమ్ముతూ, సరే నువ్వు జాగ్రత్త, రాత్రి ఫుడ్ తిని నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఇక్కడ నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలంటే నువ్వు ఎనర్జీగా ఉండాలి, నీకు డిన్నర్ తీసుకుని వస్తాను అని చెప్తూ ఉండగా హాల్లో నుండి, ఏయ్ ఇంకా ఎంతసేపు, బయటికి రా అని వినిపిస్తూ ఉన్న రాహుల్ వాయిస్కి రితికాకి దూరంగా జరుగుతూ, చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త, వాడికి అస్సలు డౌట్ రాకూడదు అని. ఆ అమ్మాయి బయటకు వెళ్ళాక రితిక బిక్కుమంటూ వెళ్తూ ఉన్న అమ్మాయిని చూస్తూ ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రితిక అండ్ మిగిలిన వాళ్ళకి 1 డే డిఫరెన్స్ ఉంది, అంటే అందరికంటే రితిక 1 డే వెనకే ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నాన్సీ మనోజ్ను యాక్సెప్ట్ చేస్తుందా? మనోజ్కి నాన్సీ అండ్ జై రిలేషన్ తెలిసాక తను నాన్సీని యాక్సెప్ట్ చేస్తాడా? రితిక రాహుల్ నుండి ఎస్కేప్ అవుతుందా? హరిణి అండ్ రాహుల్ జై మీద డౌట్ వస్తే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.